ముందుకు నడిపిస్తూ ఇప్పుడు తర్వాత ఈ యొక్క తీర్మానం మీద మాట్లాడవలసినటువంటి వ్యక్తి మన మంగళగిరి నుంచి దుర్గా మహాలక్ష్మి గారు. దుర్గా మహాలక్ష్మి గారు మాట్లాడగలరా? అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గా మహాలక్ష్మి. నేను మంగళగిరి కొప్పరవ కాలనీ నుంచి వస్తున్నాను. మాది మొదటి నుంచి చేనేత పరిశ్రమలో ఉన్నామండి. అయితే మా మామయ్య గారు 150 మగ్గాల దాకా నేయించేవారు ఒకప్పుడు. ఆ తర్వాత పవర్లూమ్ మగ్గాలు పెరగటం వల్ల, హ్యాండ్లూమ్ తగ్గిపోవటం వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. నా భర్త ఏమో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్లో ఉన్నారు. మా 2 బిజినెస్లు చాలా నష్టకాలంలో ఉన్నప్పుడు నేను కూడా ఏదైనా చేయాలి, నేను నా కుటుంబానికి అండగా నిలబడాలి అని ఆలోచిస్తున్న సమయంలో నా భర్త ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్లో ఉండటం వల్ల కొన్ని వీడియోస్ ఎప్పుడూ అవగాహన కోసం నాకు చూపిస్తూ ఉండేవాళ్ళండి. ఆ సమయంలో నేను ఫుడ్లో ఉన్న కెమికల్స్ గురించి, అలాగే మనం డైలీ యూజ్ చేస్తున్న సోప్స్లో ఉండే కెమికల్స్, జంతువుల వ్యర్థాలు దాంట్లో కలవటం అనే విషయం గురించి తెలుసుకున్నాను. మనం దీన్ని ఎందుకు మనం వ్యాపారంగా చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చిందండి. నా భర్తతో చెప్పడం జరిగింది. తప్పకుండా చేయొచ్చు, ఇది ఒక మంచి ఆలోచన అన్నారు. నా కుటుంబంతో చెప్పడం జరిగింది. చెప్పాను కానీ నా కుటుంబం, అమ్మ నీకు మేము సపోర్ట్ అయితే చేయగలం, నీ ఆలోచన అయితే బాగుంది, కానీ మేము పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో మన కుటుంబం ఇప్పుడు లేదు, నీకు తెలుసు కదా, ఇప్పటికే 1.5 కోటి దాకా నష్టపోయి ఉన్నాము, మా ఆస్తులు అమ్ముకొని ఉన్నాము, నీకు సహాయంగా ఉండగలం కానీ పెట్టుబడులు పెట్టలేము, నీ వెనక ఉంటాము అని అన్నారు. ఆ మాటకి నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నాకు ఒక సపోర్ట్ లేకపోయింది. అలాంటి టైంలో నేను డ్వాక్రాలో ఉన్నానండి. డ్వాక్రా నుంచి వచ్చిన లోన్ డబ్బులతో కొంత పెట్టుబడి పెట్టుకొని నేను ట్రైనింగ్ సెక్షన్కి పాల్గొనడం జరిగింది. ట్రైనింగ్స్కి వెళ్తున్నాను, కానీ ట్రైనింగ్స్ అయితే తీసుకున్నాను కానీ ఎలాంటి సపోర్ట్ కానీ, అంతకుముందు ఏ గవర్నమెంట్లో ఎటువంటి అవకాశాలు ఉన్నదో కూడా మాకు తెలియదు కూడా నిజానికి. ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకొని దానికి పెట్టుబడి పెట్టి సోప్స్ తయారు చేసుకోవడం కోసం నేను టైలరింగ్ చేస్తున్నాను. ఒక పూట టైలరింగ్ చేసుకుంటూ ఇంకొక పూట ట్రైనింగ్ సెషన్లకి అటెండ్ అవుతూ నేను ఇట్లా దీని గురించి నేర్చుకోవటం జరిగింది. నేర్చుకున్న తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బాబు గారు వచ్చిన తర్వాత, మంగళగిరిలో లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి, ఎంతో అభివృద్ధి జరుగుతుంది. నేను స్వయంగా చూస్తున్నాను. మంగళగిరి రైల్వే స్టేషన్ కానీ, రోడ్లు కానీ, విద్యా వ్యవస్థ కానీ చాలా బాగుపడుతుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను చిన్నతనంలో చదువుకోలేక నా స్టడీని సగంలో ఆపేశాను. సారు అభివృద్ధి చూసిన తర్వాత ఈ అభివృద్ధి అప్పట్లో ఉండుంటే నేను కూడా చదువుకొని ఉండేదాన్ని కదా అని అనిపించింది. కానీ ఇప్పుడు ఉన్న నా అవకాశం నాకు బిజినెస్ గురించి ఏ అవగాహన లేని సమయంలో నేను లోకేష్ గారు మీటింగ్స్కి, చంద్రబాబు గారి మీటింగ్స్ వింటూ ఉంటానండి. వాళ్ళ మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు నాకు కలిగిన పరిజ్ఞానం చాలా గొప్పదండి. అది నాకు చాలా యూజ్ అయ్యింది. అలాగే మంగళగిరిలో అక్కడక్కడ మీటింగ్స్ పెట్టి బ్యాంక్ లోన్స్ గురించి, ఇంకా దాని నుంచి మనం ఎలా పొందొచ్చు దాని ప్రాసెస్ గురించి ఒకరోజు చెప్పడం జరిగిందండి. సివిల్ స్కోర్ గురించి తెలుసుకోవటం, ఇలాంటి అవేర్నెస్ క్యాంపులు పెట్టడం జరిగింది లోకేష్ గారు. అది విన్న తర్వాత నేను పిఎంఈజీపీ లోన్ ఉంది, మనకి అందుబాటులో ఉంది, మనకు ఇది అవకాశం ఒకటి ఉంది అని చెప్పి తెలుసుకున్నానండి. ఆ తర్వాత ఆ లోన్ కోసం పార్టీ ఆఫీస్కి కూడా రావటం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారండి. అమ్మ మీ ఆలోచన మంచిది, మీ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి, మీరు చేయొచ్చు అని అన్నారు. నేను ఇక్కడ ఇప్పుడు ఇలా నించొని మాట్లాడే దానికంటే వెనక పడిన స్ట్రగుల్స్ చాలా ఉన్నాయండి. నేను ఈ సోప్స్ తయారు చేసే సమయంలో కూడా చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎన్నో ఎగతాళి, ఎక్కిరింపులు. ఆ డ్వాక్రా డబ్బులు వచ్చితే వీటిలో సోప్స్ అని ఇలా వేస్ట్ చేసుకునే బదులు నీ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది కదా, అప్పులు తీర్చుకోవచ్చు కదా, ఇలా వేస్ట్ చేస్తున్నావు, లేకపోతే ఆడదానివి నువ్వు సోప్స్ తయారు చేసి నువ్వేమైనా ఫారెన్ పంపిస్తావా, ఇలాంటి ఎన్నో మాటలను ఎదుర్కొన్నానండి. అయినా కానీ ఒకరోజు భువనేశ్వరి గారు స్పీచ్ విన్నానండి నేను. అమ్మ పని పాట లేని వాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు, ఉమెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఒకరోజు ఆవిడ స్పీచ్ విన్నాను.
అది నాకు జ్ఞాప్తికి వచ్చిందండి. ఆ టైంలో నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి 2 ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళలేము? సార్ ఉన్నారు మనకు అండగా. ఇప్పుడు ఎన్నో పథకాలు ఉన్నాయని చెప్పి నేను తెలుసుకొని ముందుకు నడుస్తున్నాను. ఇప్పుడు 5గురితో ఉన్నామండి. ద హెర్బల్ కాన్సెప్ట్ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాము. హెర్బల్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నాము. సోప్స్, షాంపూస్ వంటి ఒక 20 రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము. ఒకప్పుడు నన్నే హేళనగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, మాకు కూడా ఏదైనా ఒక ఉపాధి కల్పించండి అని అడుగుతున్నారు. దానికోసం లోన్ ప్రాసెస్లో ఉంది సార్. ఈ లోన్ అయిన తర్వాత మేము ఒక యూనిట్ పెట్టుకొని ఇంకో 10 మంది మహిళలకి ఉపాధి కల్పించేలాగా ఈరోజు ముందుకు వెళుతున్నాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం. అలాగే మొన్న 2 రోజుల క్రితం విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది సార్. నేను అటెండ్ అయ్యాను ఎంఎస్ఎంఈ మీటింగ్కి. దాంట్లో మీరు ఇంకో కొత్త విషయాన్ని చెప్పడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్స్ అని చెప్పి మా ల్యాండ్స్ ఇస్తున్నారని తెలిసింది. మేము యూనిట్ పెట్టుకోవడానికి ఆ ప్రయత్నంలో ఉన్నాం సార్. ఇప్పుడు అది కూడా ఒక కొత్త విషయం తెలుసుకొని దాని ద్వారా కూడా మేము లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీ సహాయంతో, మీ అండతో, మీ గవర్నమెంట్ ఉన్న అండతో మేము కూడా ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి నేను ఒక 10 మంది మహిళల్ని ఇంకా ట్రైనింగ్లు కూడా ఇచ్చి నేను ఒక కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. దానికి మీ సహకారం తప్పకుండా ఉంటుందని కోరుకుంటున్నాను సార్. నమస్కారం. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఇదే అంశాన్ని బలపరచడానికి కోసరాజు శైలజ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ముందుగా సభకు నమస్కారం. నేను 1982 నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నాటి నుంచి సభ్యత్వం కలిగి నేటి వరకు నేను టీడీపీ తాడేపల్లి టౌన్ ప్రెసిడెంట్గా చేశాను. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ మహిళా కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగుండా 321 కుటుంబాలు, పేద కుటుంబాలు అక్కడ నివాసం ఉంటుంటే ఆయన మా పక్కకి వచ్చి ఆ ఇంటి నుంచి మా ఇళ్ళన్నీ కోల్దయ్యాలని చూసిన రోజు మేము లోకేష్ గారి స్ఫూర్తితో కోర్టులో వేయడం జరిగింది. మా ఇళ్ళన్నీ తీసేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఎందుకనంటే ఆనాడు ఇళ్ళన్నీ పీకేసి ఏమీ ఇవ్వకుండా చేయాలని చూసిన ఆయన ప్రతిజ్ఞని నెరవేర్చుకోలేకపోయాడు. లోకేష్ గారి స్ఫూర్తితో ప్రతి కుటుంబానికి 2 సెంట్ల స్థలం, 3 లక్షల రూపాయల ధన సహాయాన్ని చేయడానికి జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చాడు. అది ఆయన పరాజయం. ఆయన మా ఇళ్ళు పీకేస్తే ఏదో విజయం సాధించాను అనుకున్నాడు. ఆయన మీద మేమే విజయం సాధించాం. తర్వాత ఇళ్ళు పీకేసిన తర్వాత 10 సంవత్సరాల కాలం నుంచి మేము ఖాళీగా ఉన్నాం. ఇవాళ నేను నా స్నేహితురాలు మాధవీలత కలిసి ఒక బ్యాంక్ నుంచి ఏదైనా ధన సహాయం పొంది చంద్రబాబు గారు ఒక మహిళ, ఒక పారిశ్రామికవేత్తగా తయారవ్వాలనే ఉద్దేశాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్టుకి నిర్మాణం చేశాం. అది శ్రీ సాయి స్వయం సహాయక స్వగృహ ఫుడ్స్ అండ్ చంద్రబాబు గారు ప్రతిపాదించిన క్లౌడ్ కిచెన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లౌడ్ కిచెన్ ద్వారా ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి 99 రూపాయలకే ఆరోగ్యకరమైన, రుచిగా తయారు చేసిన భోజనాన్ని అందివ్వాలనే మా కాన్సెప్టు చంద్రబాబు గారి పారిశ్రామికవేత్త ఒక కుటుంబం అనే నినాదం నుంచి మేము స్ఫూర్తి తెచ్చుకొని ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏర్పాటు అంతటికి మాకు చంద్రబాబు గారే స్ఫూర్తి. ప్రతి కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే చంద్రబాబు గారి సంకల్పాన్ని మమ్మల్ని ప్రేరేపించింది. డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారే. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేందుకు పొదుపు ద్వారా ఆర్థిక క్రమశిక్షణ నేర్పింది ఈ డ్వాక్రా సంఘాలు. ఈరోజు ప్రపంచ డ్వాక్రా సంఘాల ఉత్పత్తులన్నీ ఏపీ స్వయం అనే బ్రాండ్ ద్వారా పరిచయం చేస్తున్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళా లోకమంతా ఈరోజు జై హో చంద్రబాబు అంటున్నారు. ఎందుకంటే మొదటి నుంచి చంద్రబాబు మహిళా పక్షపాతి. ఎందుకంటే ఆర్థిక ప్రణాళిక పురోగతి మహిళలతోనే సాధ్యమని నమ్మిన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకింగ్ రంగం అంతా మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలతో నడుస్తున్నాయి. చంద్రబాబు గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే ఏ రంగంలోని వస్తువైనా ప్రపంచ మార్కెట్ని శాసిస్తుందని.
ఆయన ఆశయాన్ని మహిళలందరూ కలిసి సఫలీకృతం చేస్తామని, ఆంధ్ర రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం అవుతామని ప్రమాణం చేస్తున్నాం. చివరగా ఒక విషయం, మహిళా ఆర్థిక ప్రగతి అనేది ముందుగా ఆయన ఇంటి నుంచే ప్రారంభం చేశారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు సతీమణి నారా బ్రాహ్మణి గారు ఇవాళ అనేక రంగాల్లో ముందుండి ఇవాళ ప్రపంచంలో అవార్డులను అందుకున్నారు. అలాంటి స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ ముందుకు కదులుతారని, మేము స్థాపించిన పరిశ్రమలో 10 మంది మహిళలకి పని కల్పించాం. ఇది మాకు చంద్రబాబు గారి స్ఫూర్తి. ఇదే స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రగతికి మేము తోడ్పాటునిస్తామని ప్రమాణం చేస్తున్నాం. జై తెలుగుదేశం. శైలజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మాటల్లోనే కాదు చేతల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తాలూకా సంక్షేమం కానీ సాధికారత కానీ నిరూపించి చూపిస్తుంది మన అధిష్టానం. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు నడపంచాల్సినటువంటి బాధ్యత మనకుంది. తెలంగాణలో పార్టీ ఎక్స్పాన్షన్కి సంబంధించి పాలిట్ బ్యూరో మెంబర్ బక్కని నరసింహుల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇస్తున్నాం. సభకు నమస్కారం అండి. అలాగే మన అధినేతకు పాదాభివందనం. పసుపు జెండానే ఊపిరిగా భావించి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఒక సామాన్య మహిళగా ఈ మహానాడు వేదిక నుండి మాట్లాడగలిగే అవకాశం రావటం అనేది నా జన్మధన్యంగా భావించుకుంటున్నాను. అదేవిధంగా ఇది నా ఒక్కదానికి దక్కిన గౌరవం కాదు. గ్రామ స్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న, నిస్వార్థంగా సేవ చేస్తున్న వేలాది మంది మహిళా కార్యకర్తలకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను అన్నమాట. అదేవిధంగా ఇతర పార్టీలలో కార్యకర్త అంటే కేవలం సభలకు జనాన్ని తరలించేవాడు, జెండాలు మోసేవాడు, దండాలు పెట్టేవాడు మాత్రమే. కానీ మన తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. అవును, నందమూరి తారక రామారావు గారి కాలం నుండి నేటి మన చంద్రబాబు నాయుడు గారి కాలం వరకు కూడా కార్యకర్తే అధినేత. కార్యకర్తల కష్టంతోనే మన తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ స్థితిలో ఉంది. ఎందుకంటే కార్యకర్తని ఒక అవసరానికి, అంటే ఎలక్షన్ టైంలో అవసరానికి వాడుకోవటం కాదు, అతనికి ఆపద వచ్చినప్పుడు గుండెల్లో పెట్టి చూసుకునే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీని ఒక రాజకీయ వేదికగా చూడలేదు, ఒక ఉమ్మడి కుటుంబంలా మనని మలిచారనమాట. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు. ఈరోజు దేశంలోనే ఆదర్శంగా తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు, కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చింది ఏంటంటే అత్యద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు. కార్యకర్త కుటుంబం ఆపదలో ఉంటే ఆదుకోవటం, అదేవిధంగా ఒక కుటుంబానికి కష్టం, ఒక కుటుంబంలో అనారోగ్యం వస్తే అండగా నిలబడటం, అదేవిధంగా ఒక ప్రమాదం జరిగితే బీమా రూపంలో భరోసా కల్పించటం, పిల్లలకు చదువుల రూపంలో చదువులకు సహకారం అందించటం, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా యువతకు, మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తూ వాళ్ళల్లో ఒక కొత్త నమ్మకాన్ని కలగజేస్తూ మన యువకేరటం నారా లోకేష్ గారు అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. అదేవిధంగా సాధారణ కుటుంబాల నుంచి, గ్రామ స్థాయి నుంచి వచ్చిన యువతను గుర్తించి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారికి మీకు నేనున్నాను అనే భరోసాను కలిగిస్తున్నటువంటి మన నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా కార్యకర్తలు
ఈ వేదిక నుంచి, ఈ మహానాడు వేదిక నుంచి నేను ఒక చిన్న విజ్ఞప్తిని చేయదలుచుకున్నాను. అదేంటంటే, జెండా మోసేది ఒక కార్యకర్త అయినా అతని వెనుక ఒక కుటుంబం ఉంటుంది, అతని వెనుక ఒక కుటుంబం అనేది ఉంటుంది, ఒక అమ్మ త్యాగం అనేది ఉంటుంది, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి వారికి ముఖ్యంగా ప్రత్యేకించి మనం మహిళలకు ఆరోగ్య భద్రత, తర్వాత ఏంటంటే అత్యవసర నిధి అనేది కల్పించాలి. కుటుంబాల్లో మేమున్నామనే భరోసాని కల్పించాలి. ఎందుకంటే దీన్ని నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, నేను 2014 నుంచి 19 ఆ సంవత్సరాల్లో ఆర్థిక పరంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక కార్యకర్తగా ఇబ్బందులు పడ్డ టైంలో నాకు పార్టీ నుంచి సహకారం అనేది అందింది. మన పార్టీ నుంచి గెలిచిన ఒక ఎంపీ గారి సహకారం కానీ, అదేవిధంగా మా జగ్గయ్యపేట నియోజకవర్గంలో నెట్టన్ రఘురామ్ గారు కానీ, అదేవిధంగా జనార్దన్ గారు నేను ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడే నన్ను 2016 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇప్పించారనమాట. అది నా కోసం కాదు, నేను ఒక సామాన్య కార్యకర్తగా ఉండి నేను ఇంకొక కార్యకర్తకి, అంటే నాయి బ్రాహ్మణ కుటుంబం ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంటే ఆ కుటుంబానికి 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా ఇప్పించగలిగాను. కాబట్టి ఏంటంటే, ఇక్కడ కార్యకర్త అనే వ్యక్తి తలుచుకుంటే సామాన్య కార్యకర్త అయినా కూడా అధినేతను కలుసుకోవటానికి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. నా పిల్లల విషయంలో కూడా, నా పాప చదువు విషయంలో కానీ, నా బాబుకి మొన్న ఉద్యోగం విషయంలో కానీ జనార్దన్ గారు, రఘురామ్ గారు సహాయం అందించారు. అలాగే నేను సామాన్య కార్యకర్తగా ఉండి నాకు నిన్నటి వరకు ఎటువంటి పదవి లేదు. నిన్ననే కొత్తగా మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. అయితే నేను ఏ టైంలో వెళ్ళినా కూడా ఎవరికి ఏది కావాలని చెప్పేసి, నాకు ఇది కావాలి సార్ అని వెళ్ళినా కూడా నాకు ప్రతి విషయంలోనూ సహకరించిన మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా. ఎందుకంటే నాకు ఎటువంటి పదవి లేకపోయినా సార్ ఈ కార్యకర్తకి అవసరం ఉందని చెప్తే చేసేవారు. కాబట్టి కార్యకర్తని అన్ని విషయాల్లో కూడా, ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అని చెప్పుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అనేవి అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కార్యకర్తే అధినేతగా ఉన్నప్పుడు, చిన్న మాట, కార్యకర్త అధినేతగా ఉండి పార్టీకి సేవ చేసి అతన్ని గుండెల్లో పెట్టుకున్నంతకాలం మన తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విజను, లోకేష్ గారి పవరు, అలాగే మన తెలుగుదేశం కార్యకర్తల కష్టం, లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తల కష్టం కలిసినప్పుడు మన రాబోయే ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలమనే నమ్మకం మనకుంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. కార్యకర్తల మనోభావాలని స్పష్టంగా తెలియజేసిన కన్నేటి పద్మజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా మరొక కార్యకర్త కొంకు విశ్రాంతమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు గారికి నమస్కారం, లోకేష్ బాబు గారికి నమస్కారం. నేను మంగళగిరి పక్కన తాడేపల్లి, నాకు 2